ఎవరైతే జాబ్ కొత్తగా లైక్ ఎక్కిండ్రో అండ్ చేస్తున్నారో వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది. మీరు 25-26 ఏజ్లో తీసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ 500-800 పర్ మంత్ ఉంటుంది. మీకు మొత్తం కలిపి 10,000 కూడా కాదు. అదే మీరు 30స్లో తీసుకుంటే మీకు 50,000 దాకా ఉంటుంది. 2 crores చెప్తున్నా, నేను 1 crore చెప్పట్లేదు, 2 crores చెప్తున్నా. మళ్ళీ ఎందుకంటే 30స్లో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కనుక చాలా స్క్రూటినీ అవుతుంది. చాలా కష్టం అంటే వస్తుండొచ్చు, రాకపోతుండొచ్చు, అది వేరే విషయము. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు 25-26 ఏజ్లో ఉన్నప్పుడే తీసేసుకోండి. కొంచెం కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లో ఒక 10 years. మీ ఫ్యామిలీతో మాట్లాడండి. ఇట్లా మంత్లీ 800-600 కట్టేది ఉంటుంది. ఇట్లా ఇది తీసుకుంటున్నా ఇన్ ఫ్యూచర్ ఫ్యామిలీకి కూడా అవసరం వస్తుంది. ఏమైనా అన్సర్టనిటీ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి, తీసుకోండి. 800 ఈ రోజుల్లో పెద్ద విషయం కాదు మంత్లీ. సో కట్టండి. ఎందుకంటే ఎంగేజ్లో కడితే అదే ప్రీమియము మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. అదే మీరు 30స్లో తీసుకుంటే మీకు ఎక్కువ ప్రీమియం ఉంటుంది. అది మీకు మళ్ళీ లైఫ్ లాంగ్ ఉంటుంది. అంటే 67-60 years 80 years ఎప్పటిదాకా తీసుకుంటే అప్పటి వరకు. ఇంకా ఎక్కువ ఏజ్ తీసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. మనకి ఒక 67 వరకు 65 వరకు సరిపోతుంది కనుక అక్కడ వరకు తీసుకొని ప్రీమియం కట్టండి, సరిపోతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఏదన్నా చెప్పలేం, ఏదైనా అన్సర్టనిటీ అయితే ఫ్యామిలీకి ఒక సపోర్ట్ ఉంటుంది. అండ్ పెళ్ళైన వాళ్ళు పక్కా తీసుకోండి. మీ పిల్లలకు కానీ మీ వైఫ్ కానీ ఉంటుంది. అనుకోవచ్చు నేను చనిపోతే ఇంకా పిల్లలకి నా ఫ్యామిలీకి ఇంకా అవసరం ఏముంది అని అనుకోవచ్చు. అట్లా కాదు, పిల్లల కోసం ఉండాలి. సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. శాలరీడ్ పర్సన్స్కి ఈజీగా వస్తుంది. కొంచెం ఎక్కువ స్క్రూటినిటీ జరగదు కనుక లైక్ బిజినెస్ వాళ్ళకి వేరే వాళ్ళకి చాలా స్క్రూటినిటీ జరుగుతుంది. సో అందుకే అర్థం చేసుకోండి, తీసుకోండి. చాలామంది చెప్తారు చాలా విధాలుగా, కొంచెం కష్టం ఉంటుంది, తీసుకోండి. ఓకేనా? మీ ఇన్వెస్ట్మెంట్స్ పక్క ఉన్నా కూడా ఒక్క 500-800 అంతే, ఎక్కువ ఏం కాదు. ఓకేనా? తీసుకోండి.